భారతదేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నో బయోపిక్లు తెరకెక్కాయి. కానీ అవేవి ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. వివేక్ ఒబెరాయ్ ఇంతకు ముందు మోదీ బయోపిక్ లో నటించగా పలు భాషల్లో విడుదలైన సంగతి మనందరికీ తెలుసు. పీఎం నరేంద్ర మోదీ పేరుతో వచ్చిన ఈ బయోపిక్ ప్రజల్ని అంతగా అలరించలేకపోయింది. కానీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఊహించని రీతిలో పెద్ద విజయం అయితే అందుకుంది. ఈ సినిమా అనేక వివాదాలను తెరపై కూడా తీసుకొచ్చింది. రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. దీంతో వివాదాలతో ప్రచారం కలిసొచ్చి సినిమా బాగా హిట్ అయింది. మన్మోహన్ జీవితం ఆధారంగా బాలీవుడ్ బయోపిక్ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ 5 ఏళ్ల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలాన్ని తెరపై ఆవిష్కరించారు. ఆయన్ను రిమోట్ కంట్రోల్డ్ ప్రధానమంత్రిగా చిత్రీకరించడం సహా ప్రతిదీ వివాదంగా మారింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించిన కారణంగా వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాలో మన్మోహన్ సింగ్ ను సోనియా గాంధీ ఎక్కువగా ప్రభావితం చేసినట్లు చూపించడం కాంగ్రెస్ పార్టీకి కోపం తెప్పించింది. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కోసం మన్మోహన్ ను ఎలా పక్కన పెట్టారో కూడా తెరపై చూపించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమాలో కొన్నిటికి రాజకీయ ప్రత్యర్థులు తమ విమర్శలతో తరచుగా ఉపయోగించే అంశాలని చూపారు. ఈ చిత్రం సింగ్ ను తప్పుగా చిత్రీకరించిందని కాంగ్రెస్ నాయకులు సీరియస్ కూడా అయ్యారు. పార్టీ అభ్యంతరాలు లేవనెత్తింది. అయితే ఈ వివాదాలే సినిమా విజయానికి కలిసొచ్చాయి. మూవీలో ఏముందో అన్న చూడాలన్న ఉత్సుకతతో జనం అయితే థియేటర్స్ కు వచ్చారు. అలా మన్మోహన్ సింగ్ బయోపిక్ తెరపై పెద్ద హిట్ అయితే కొట్టింది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. సింగ్ సిగ్నేచర్ మార్కులు, హావభావాలు, రూపం, మాట్లాడే విధానంతో అనుపమ్ పాత్రకు జీవం పోశారు. నిజంగా రాజనీతిజ్ఞుడైన మన్మోహన్ కి మరో ఆప్షన్ లేదు అనేంతగా అనుపమ్ రక్తి కట్టించారని ప్రజలైతే ప్రశంసించారు. ఖేర్ అసాధారణమైన నటనకు గొప్ప ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రంలో సోనియా గాంధీగా సుజానే బర్నెట్, రాహుల్ గాంధీగా అర్జున్ మాథుర్, ప్రియాంక గాంధీగా అహన్ కుమ్రా తమ పాత్రల్లో చెప్పుకోతగ్గ నటనతో అయితే ఆకట్టుకున్నారు. విజయ్ గుట్టే డైరెక్షన్ వహించిన ఈ చిత్రాన్ని సునీల్ బోహ్రా ధావన్ నిర్మించారు. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల రూపాయలనైతే వసూలు చేసింది. మన్మోహన్ కన్నుమూత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆయన చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ఆయన అభిమానులు నివాళులైతే అర్పిస్తున్నారు.